హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వ్లాగ్‌లో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో షేర్ చేస్తానండి. ఎప్పుడూ ఒకేలా ఉంటుందంటే ఉండదనమాట. కొంచెం చేంజ్ అవుతూనే ఉంటది కదా! మన రొటీన్ అనేది. అయితే ఈ వ్లాగ్‌లో అప్పుడప్పుడు నేను నా ఈవినింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటది, నేను చేసుకునే కొన్ని పనులనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి ఈవినింగ్ 4:00 అవుతుందండి. ఇంట్లో కొన్ని చెనక్కాయలుంటే ఒక స్టవ్ మీద వచ్చేసి చెనక్కాయలనైతే ఉడకబెడుతున్నా. మరో స్టవ్ మీద టీ పెట్టాననమాట. ఈలోపు టీ రెడీ అయినాయి. టీ తాగేసి అటు ఇటు ఉండేలోపు చెనక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా చెనక్కాయలు తిన్న తర్వాత మా హస్బెండ్‌కి కొన్ని పనులున్నాయనమాట బయటికెళ్ళి చూసుకునేటియి. ఇంట్లో నాకు కూడా చాలా పనులైతున్నాయండి. అంటే వాష్‌రూమ్స్‌నైతే క్లీన్ చేయాలి. ఎప్పుడూ అన్నీ ఒక్కసారైతే క్లీన్ చేయననమాట. ఒక వీకు ఒకటైతే, ఇంకో వీకు ఒకటట్లా క్లీన్ చేస్తుంటాను. మాకు మొత్తం 2 వాష్‌రూమ్స్ ఉన్నాయండి. అంటే 2 బెడ్‌రూమ్స్‌లో 2 ఉన్నాయి. కామన్ వాష్‌రూమ్ వచ్చేసి ఒకటి బయటుంటుందనమాట. మొత్తం 3 వాష్‌రూమ్స్ అయితుంటాయి. ఈ 3 డైలీ క్లీన్ చేయాలంటే కష్టం కాబట్టి వీక్లీ ఒకటైతే చేస్తుంటాననమాట. ఇంకా మంత్లీకి ఒకసారైతే ఇలా కొంచెం డీప్ క్లీన్ చేస్తుంటా. ఇంకా 2 మంత్స్‌కి ఒకసారైతే మరీ డీప్ క్లీన్ చేస్తాననమాట. అది రెడ్ హార్పిక్, బ్లూ హార్పిక్ వేసి 2 మంత్స్‌కి ఒకసారి డీప్ క్లీన్ చేస్తుంటా. కానీ రెయినీ సీజన్‌లో నెలకొకసారి మాత్రం ఖచ్చితంగా అయితే ఇలా చేస్తానండి. ఇంకా బ్లీచింగు, డొమెక్స్ గానీ, లేదా సర్ప్ గానీ వేసి బ్లీచింగ్‌ని వేసి బాగా క్లీన్ చేస్తాననమాట. ఈ బ్లీచింగ్ వేయడం వల్ల అసలు వాష్‌రూమ్ అయితే చాలా ఫ్రెష్‌గుంటుంది. ఎవరి వీలుని బట్టి వాళ్ళు అంటే ఎవరికెలా కుదిరితే అట్లా క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు గదండీ! నేను మాత్రం 2 మంత్స్‌కి ఒకసారైతే రెడ్ హార్పిక్, బ్లూ హార్పిక్‌తో క్లీన్ చేస్తాననమాట. ప్రతి నెలకొకసారైతే బ్లీచింగు, డొమెక్స్ 2 మిక్స్ చేసి ఇలా క్లీన్ చేస్తుంటాను. దీనివల్ల అసలు వాష్‌రూమ్ అనేది మనకు ఆ బ్లీచింగ్ స్మెల్ చాలా బావుంటుంది. ఎప్పుడు వాష్‌రూమ్స్ క్లీన్ చేసినా నేను చేసే పనేంటంటే అందులో ఉన్న బకెట్టు, మగ్గుని కూడా క్లీన్ చేస్తా. ఇప్పుడైతే అది బయట పెట్టినా. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్‌రూమ్‌లో ఉన్న వాష్‌రూమ్‌ని క్లీన్ చేశాను కదా! ఇంకా ఎప్పుడు ఏ బెడ్‌రూమ్‌లో వాష్‌రూమ్ క్లీన్ చేసినా కూడా ఇల్లు మొత్తం తుడుచుకుంటూ వస్తా. ఇప్పుడు ఒక బకెట్‌లోకి కొద్దిగా వాటర్‌ని తీసుకొని, కొద్దిగా రాక్ సాల్ట్, కొద్దిగా డెటాల్ వేసి ఇల్లు మొత్తాన్ని కూడా తుడుచుకుంటూ వస్తున్నా. ఫస్ట్ ఆ బెడ్‌రూమ్‌లో వాష్‌రూమ్ క్లీన్ చేశాను కాబట్టి అక్కడి నుండైతే స్టార్ట్ చేసిన. చాలామంది రాక్ సాల్ట్ వేయడం వల్ల మనకు పాజిటివ్‌గా అనిపిస్తుంది అని చెప్తారులే గానీ, అదంతా పక్కన పెడితే ఈ రాక్ సాల్ట్ వేసి ఇల్లు క్లీన్ చేయడం వలన నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనకు కొంచెం ఈగల బెడద ఎక్కువుంటుంది కదా! ఈగలొస్తాయి. మాకైతే 1, 2 వచ్చేవండి. అంటే వినాయక చవితికి ముందు 1, 2 ఈగలొచ్చాయనమాట. ఇప్పుడైతే అవి గూడా రావట్లే. అయితే రెయినీ సీజన్‌లో మనకు కొంచెం ఈగలొస్తుంటాయి గదా! అలాంటప్పుడు ఈ రాక్ సాల్ట్ వేసి క్లీన్ చేయడం వలన మనకు ఈగలు గినక రాకుండా అయితుంటాయి. అదైతే అబ్జర్వ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ క్లీన్ చేస్తున్నా. ఏ రూమ్ క్లీన్ చేసినా గూడా అప్పటికప్పుడు వాటర్‌ని ఫ్రెష్‌గా తీసుకుంటా. ఇంతకుముందు బెడ్‌రూమ్ అయితే క్లీన్ చేశాను గదా! ఆ వాటర్ మొత్తం పడేసి ఇప్పుడు కిచెను ఇంకా ఇక్కడ కొంచెం డైనింగ్ ఉంటుంది. అక్కడ తుడుస్తున్నాననమాట. అప్పుడు వాటర్‌ని ఫ్రెష్‌గా తీసుకొని మళ్ళా కొద్దిగా రాక్ సాల్ట్, డెటాల్ అయితే వేసిన. నెక్స్ట్ ఇంకో బెడ్‌రూమ్‌ని తుడుచుకుంటూ వచ్చిన. ఇప్పుడైతే హాల్‌ని క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు కూడా వాటర్ చేంజ్ చేసి రాక్ సాల్ట్, డెటాల్ వేసుకొని ఇల్లు మొత్తాన్ని గూడా ఇలా తుడుచుకుంటూ వచ్చానండి. నాకు తెలవని విషయాలని రీసెంట్‌గా తెలుసుకున్నాను. అంటే వాష్‌రూమ్స్ క్లీనింగ్ అనేది నా స్టైల్‌లో నేను చేస్తుంటా. కాకపోతే మా అన్నయ్య వాళ్ళైతే ఇల్లు కట్టి దాదాపు 20 సంవత్సరాలవుతుందండి. కానీ వాళ్ళ టైల్స్ మాత్రం ఇప్పటికి గూడా కొత్త వాటిలా తళతళ మెరుస్తాయనమాట. అయితే ఒకసారి మా వదినని అడిగిన, "వదిన టైల్స్ బాగా ఇట్లా నీట్‌గున్నాయి గదా! ఎట్లా ఏంటి? ఏం వాడతారు?" అని అడిగిన. నాకేదన్నా డౌట్ ఉంటే అది క్లారిఫై చేసుకోవడం వెంటనే అదొక అలవాటనమాట. అడిగితే అప్పుడు మా వదిన చెప్పింది, "రెడ్ హార్పిక్ యూజ్ చేస్తే చాలా బావుంటాయిరా. రెడ్ హార్పిక్‌కి మంచి రిజల్ట్ వస్తుంది. మనకు అది బాగా యూజ్ అవుతుందని" చెప్పింది. అయితే సర్లే అనేసి నేనింక అప్పటినుంచి రెడ్ హార్పిక్‌నైతే యూజ్ చేస్తున్నా. ఇది మీకు కూడా యూజ్ అవుతుందనే చెప్తున్నానండి. ఇప్పుడైతే ఇంకా ఇల్లు మొత్తం తుడిచానండి. ఇంతకుముందు వాష్‌రూమ్‌లో ఉన్న బకెట్, మగ్గు బయట పెట్టాను గదా! దానికి బ్లీచింగు, సోపుని వేసి నీట్‌గా కడుగుతున్నా. ఈ బ్లీచింగ్ విషయానికొచ్చినట్లయితే దాదాపు 20 సంవత్సరాల నుంచి డైలీ వాడుతుంటానండి. ఎందుకంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి పక్కనే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండేదనమాట. అప్పుడు వాళ్ళక్కడికి ఓ 2, 3 బస్తాలు ఇట్లా బ్లీచింగ్ తీసుకొచ్చేవాళ్ళు.
అయితే అప్పుడు మా పిన్ని వాళ్ళ దగ్గరికెళ్ళి కొంచెం బ్లీచింగ్ పెట్టండి అని తీసుకొనొచ్చేదనమాట. అందులో నుండి నాకు గూడా కొంచెం బెట్టేది. తన బకెట్స్ గానీ, మగ్గు గానీ ఎప్పుడు చూసినా గూడా నీట్‌గా ఉండేదనమాట. అయితే "నువ్వడిగినావు గదా లలిత బకెట్, మగ్గు ఇంత నీట్‌గా ఎట్లుంటాయి పిన్ని" అని అడిగినావు గదా! ఇట్లా బ్లీచింగేసి క్లీన్ చేస్తే నీట్‌గొస్తాయని చెప్పింది. అప్పటినుండి నేను గూడా ఇంకా డైలీ వీటినైతే అసలు ఎప్పుడు గూడా బ్లీచింగేసి క్లీన్ చేస్తానండి. అంటే మనకు తెలవని విషయాలు ఒకరి దగ్గర తెలుసుకొని వాటిని మనం కంటిన్యూ చేయడం వల్ల అదైతే నాకు తప్పేమనిపించదనమాట. మా పిల్లలు హాస్టల్ నుండొచ్చేసరికి ఖచ్చితంగా ఇలా అయితే వాష్‌రూమ్స్‌ని గానీ, ఇంటిని గానీ కొంచెం మంచి వాతావరణాన్నయితే క్రియేట్ చేస్తానండి. అంటే హాస్టల్స్‌లో గూడా నీట్‌గానే ఉంటదిలే గానీ, ఎంతైనా మన ఇంటి మీదకైతే రాదు గదా! ఎప్పుడు గూడా వాళ్ళు నాతో చెప్తుంటారనమాట, ఇంటికి రాగానే ప్రశాంతంగుంది అని. మనం పెద్ద ఖర్చు పెట్టేది గూడా ఏం లేదు. అయితే హ్మ్, నాకంటే ఇంకా గొప్పగా చేసేవాళ్ళుంటారు. కాకపోతే ఏంటంటే, నాకు కూడా తెలవని విషయాలని కొన్ని విషయాలని కొందరి దగ్గర నుండి నేర్చుకున్నా. ఇవి ఎవరికైనా తెలవని వాళ్ళకు యూజ్ అవుతాయనే చెప్తున్నా. ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు ఒక 2 వారాల వరకు బకెట్‌ని, మగ్గుని ఇట్లా కడగకపోతే అవి జారినట్టుంటుంటాయండి. అదసలు చెప్పడానికే ఎలానో ఉంటుందనమాట. నాకస్సలు నచ్చదది. వీలైనంత వరకు నేనైతే బకెట్‌ని, మగ్గుని వాష్‌రూమ్స్ క్లీన్ చేసినప్పుడల్లా కడుగుతూనే ఉంటా. బ్లీచింగు, సోపు వేసి మంచిగా రుద్ది కడిగిన తర్వాత నీట్‌గా వస్తుందండి. మొత్తం ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో ఒకసారి ఏం చేస్తానంటే కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్‌లోకి కొంచెం డెటాల్‌ని వేస్తానండి. ఒక మూత వరకు డెటాల్‌ని వేసి నేను కడిగి పెట్టుకున్న మగ్గుని, బకెట్‌ని ఒకసారి ఈ డెటాల్ వేసిన నీళ్ళతోటి నీట్‌గా కడుగుతాననమాట. ఇలా కడిగి ఈరోజైతే దీన్నైతే వాడనండి. మొత్తం ఎండలో ఎండబెడతా. అంటే ఆల్రెడీ ఈవినింగ్ అయింది గాబట్టి, రేపు ఎండ తగిలేంత వరకు గూడా నేను దీన్ని ఎండలోనే ఉంచుతానమాట. ఇలా చేయడం వలన ఇది బాగా డ్రై అవుతుంది. మనకు రెయినీ సీజన్‌లో ఇలా చేయడం వలన చాలా బాగుంటుందండి. ఇంకా ఇంతకుముందు ఇల్లు మొత్తం తుడిచాను గదండీ! అది మొత్తం చక్కగా ఆరిపోయుంది. ఇప్పుడైతే టైమొచ్చేసి 7:30, 8 అలా అవుతుందనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యొచ్చి ఇల్లు మొత్తం ఇలా ధూపం అయితే వేశాననమాట. ఇది కూడా ఏంటి అంటే, ఈ సాంబ్రాణి వేయడం అనేది నేను 20 ఇయర్స్ నుండి తెలుసుకుంటున్న విషయమండి. మా అక్క ఎప్పుడు స్నానం చేసినా అంటే హెడ్ బాత్ చేసినప్పుడు వాళ్ళ పాపకి తను వేసుకునేదనమాట. ఇంకిట్లా ఇల్లంతా గూడా వేసేది. అయితే నేనొకసారి అడిగిన, "ఎందుకక్కా ఇట్లా వేస్తున్నావనంటే," "మనకు మంచిగా అనిపిస్తదిరా, జలుబు చేసినా గూడా పోతుంది. ఇంకా మనకు పాజిటివ్‌గా ఉంటుందని" చెప్పిందనమాట. ఎప్పుడు బొగ్గులతో వేస్తా. ఈసారి బొగ్గులు లేవు కాబట్టి ఇలా ధూప్ స్టిక్ వేశా. ఈరోజైతే నాకు చాలా ప్రశాంతంగా నిద్ర పట్టిందండి. ఇంకా ఈ ఫ్రెష్‌నెస్ అనేది మనకు 1 మంత్ వరకు ఇలానే ఉంటుంది.